హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు సంకట గణేష చతుర్థి పూజా సందర్భంగా చింతామణి గణపతిని దర్శించుకోవడానికైతే వెళ్ళానండి. మా యాత్రికులు వంట చేసేసి సాయంత్రం పూట అయితే అలా వెళ్ళానండి. అయితే ఇక్కడ అయితే ఈరోజు ఈ పూజ జరుపుకుంటారండి. ఈ పూజ విధానాన్ని మొత్తం నా వీడియోలను అయితే అప్లోడ్ చేశానండి, చూడవచ్చండి మీరైతే. అయితే ఈరోజు ఈ పూజ సందర్భంగానైతే ఇక్కడ రకరకాల పూజ సామాగ్రి, పండ్లు, ఫలాలు అయితే అమ్ముతున్నారండి. ఇదైతే కేదార్ ఘాట్కి వెళ్ళే రూట్ అండి. మనం ఈ రూట్ నుండి వెళ్తే కేదారేశ్వర ఘాట్ అయితే వస్తుందండి. అక్కడైతే కేదారేశ్వరం అయితే మనం దర్శించుకోవచ్చండి. చూసారా, పూజా సామాగ్రి అమ్ముతున్నారు. ఇక్కడైతే నేను వినాయకుని యొక్క ప్రతిమను చూపిస్తానండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాడో, చాలా చక్కగా ఉన్నాడు కదా. ఇక్కడైతే చూడవచ్చండి మీరు. ఇక్కడైతే వినాయకుని వేసే వస్త్రాలను అయితే అమ్ముతున్నారండి. ఈ విధంగానే వస్త్రాలు అయితే వీళ్ళు ధరింపచేస్తారండి. మనమైతే దూదితో చేసి వస్త్రం వేస్తాం కదా, ఇక్కడైతే వీరు ఈ విధంగానే వస్త్రాలు అయితే వేస్తారండి. కృష్ణాష్టమికి కూడా ఈ విధంగానే వస్త్రాలు ధరింపజేస్తారండి. కృష్ణునికి కూడా చక్కగా ఉన్నాయి కదా, చాలా చక్కగా చేస్తారండి పూజ. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. అయితే వీళ్ళ ఆచారం ప్రకారం అయితే ముందుగా చింతామణి గణపతిని దర్శించుకొని రిటర్న్ అయ్యేటప్పుడు అయితే పూజ సామాగ్రి అయితే వీళ్ళు కొనుక్కొని వెళ్తారండి. ఇదైతే ఇక్కడ ఆచారం అటండి. ఇక్కడైతే మీకు ఒక స్వీట్కి సంబంధించిన పిండి అయితే చూపించబోతున్నానండి. చూసారా, ఇక్కడైతే ఇది సింగాడిక ఆట అనటండి. దీంతో అయితే స్వీట్ ఇవాళ కంపల్సరీగా పెట్టాలండి, ప్రతి ఒక్కరు పెడతారండి. ఇక్కడైతే రకరకాల గణేశుని యొక్క ప్రతిమలు చూడవచ్చండి మీరు, చక్కగా ఉన్నాయి కదా. మనమైతే ఇక్కడికైతే చేరుకున్నామండి, ముందే గుడికి అయితే చేరుకున్నామండి. చాలా క్రౌడ్ అయితే ఉండండి, మీరైతే చూడవచ్చండి. చాలా క్రౌడ్ ఉంది చూసారా, చాలా జనాలు అయితే వచ్చారండి. ఇక మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా దేవతామూర్తులు అనేది చూడవచ్చండి. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు 3 రకాల గణపతులను దర్శించుకుంటే ఫలితం అయితే ఉంటుందండి. కాశీకి వచ్చిన పుణ్యం అయితే ఉంటుందండి. అదేంటో కాదండి, సాక్షి గణపతి, దుండి గణపతి, చింతామణి గణపతి అండి. చూసారా, ఇదంతా నేను గర్భగుడి చుట్టూ తిరుగుతూ మీకైతే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా దీపారాధన అయితే చేశారండి. చూసారుగా లింగమూర్తులు ఇక్కడ చూడొచ్చండి మీరు. ఇంకా టెంపుల్కి గర్భగుడికి వెనకాల కూడా నేను తీసానండి. ఇదంతా గర్భగుడికి వెనకాలండి. చూసారా, చక్కగా ఉన్నారు కదా. ఇవన్నీ తెలుగు వాళ్ళు కూడా ప్రతిష్ఠింప చేసిన లింగాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. తెలుగులో రాసి కూడా ఉందండి. చూసారా, ఇక్కడైతే పంచముఖ గణపతి అండి. పక్కకే బృహస్పతి ఉంటుందండి, కానీ వీడియోలో రాలేదండి. ఇదైతే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అండి. మనమైతే చేరుకున్నామని గర్భగుడికి. చూసారా, చింతామణి గణపతి చక్కగా ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి లానే ఉన్నాడు కదా, చక్కగా ఉన్నాడండి. ఈ విధంగా అయితే అలంకరించారండి. చూసారు కదా, దర్శించుకోండి. ఇక్కడ నుంచి ఫ్రంట్ సైడ్ నుండి చూసారా ఏ విధంగా బెలూన్స్తో డెకరేట్ అయితే చేశారండి. చూసారా, గరికనైతే అందరూ సమర్పిస్తున్నారండి గరిక స్వామివారికి అయితే. చూసారుగా, ఇదైతే గర్భగుడి అండి. చూసారు, ఇక్కడ మరి ఒకసారి చూపిస్తున్నాను, పంచముఖ గణపతి అండి. పక్కకైతే బృహస్పతి ఉంటారండి. ఈ వీడియోలో రాలేదండి. ఇదైతే యజ్ఞం అండి, చూడొచ్చు. చూసారు కదా. ఇలాంటి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.